తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. నేను రాను రానంటుంటే నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు. అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండిపోయిన దేవత మామ. మామ, మా ఊర్లో దీన్ని నోట్ల కట్ట అంటాం. మరి మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయండి. వేసేసాడు, బాగా వేసేసాడు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. అయినా కూడా దొబ్బి తిన్నాడు. ఓసడికి నేను అమరుణ్ణి. కుక్కో అంది గిన్నె కోడి చెక్ 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 అంత వన్నెలాడి. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో ఒక్కొక్కో ముందు ఎంచుకోండి, ఎంచుకోండి. అమ్మాయి ఏం టార్చర్. ఆహా 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 కిలి మందరు బాల బల్లె మందరు. ఓ నీ అబ్బా ఆపరదే. చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా, ఏం పనులురాయి, ఏం పనులురాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కలిసిన ప్రతిసారి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీ మూతి మీద ఎవడు తెంగాడు? సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మన రమ్మంటే వచ్చావా? యాడికి? ఎక్కడికి రమ్మన్నా నేను ఫోన్ చేసి? పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. చిటికలే. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. What a vision. What a thought. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మాయా కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు. చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? వైజాగ్ సత్య విత్ బళ్ళారి చాందిని అండ్ జూనియర్ సాయి పల్లవి. సాయి పల్లవికి జిరాక్స్ కాపీలా ఉన్నది సార్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సాయి పల్లవికి జిరాక్స్ కాపీలా ఉన్నది సార్. కంటెంట్ మూవీలో ఫస్ట్ నిన్నే పెట్టారంటగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. స్టారీ లేక అప్పుడు ఒరిజినల్ సాయి పల్లవికి ఇచ్చేసారు. అవును, ఒరిజినల్ సాయి పల్లవికి ఇచ్చారు. నేను మీ బళ్ళారి చాందిని మాట్లాడతాను. మనంతా యూట్యూబ్ లో వైరల్ అయిపోయింది కదా సాయి పల్లవి అని. ఈ రోజు మేము హైదరాబాద్ లో సాయి పల్లవిని కలిసినాము. అయితే వెళ్ళి మట్టుకుడు
సారీ సారీ. నీకు ఒక విషయం తెలుసా, ఈ ప్రపంచంలో నా అంత క్రింజ్ ఎవడో ఉండడు. ఎవడైనా మాక్సిమం తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నేనైతే దొడ్డికి వెళ్ళినావా, చీముడు వచ్చిందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నాకు అలవాట్లేదండి. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసుల మీద. నువ్వు ఏడిస్తే వాడిని చంపేస్తా, నువ్వు ఏడిస్తే వాడిని చంపేస్తా. జై ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నా చెప్పులు నీ క్యారెక్టర్ కన్నా క్లీన్ ఉంటాయి. నాకు దూలు ఎక్కువ. ఇంకోసారి. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. నువ్వు సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.